హలో ఆల్, అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. మేమందరం న్యూ ఇయర్ ఫస్ట్ రోజు చార్మినార్ వెళ్ళాము, ఫ్యామిలీ అందరూ కలిసి. చార్మినార్కి వెళ్ళేలోగా మా టైము 3:30 అలా అయింది. మేము తినకుండా వెళ్ళాము, బాగా ఆకలేస్తుంది అక్కడికి వెళ్ళేసరికి. అక్కడేమో షబాబ్ రెస్టారెంట్కి వెళ్తే చాలా క్రౌడ్ ఉంది. ఇంకొక గంట ఏమో క్యూలో నించున్నాము. 4:30 అయిందేమో మేము లోపలికి వెళ్ళేసరికి, రెస్టారెంట్ లోపలికి. అక్కడికి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. తస్మిన్ చూడండి, కొంచెం బిర్యానీ దాన్ని ఫస్ట్ టైం చూడడం, కొంచెం తిన్నది. తర్వాత వాళ్ళ డాడీ పెడుతుంటే తినట్లేదు, ఎందుకంటే నేను ముందుగానే తనకి ఇంటి దగ్గరే కొంచెం ఫుడ్ పెట్టేసి తీసుకొచ్చాను అనమాట. అందుకే తను తినట్లేదు. ఇంక మేమందరం షబాబ్ రెస్టారెంట్లో తిన్నాము. మేము ఫ్యామిలీ మెంబర్స్ 10 మెంబర్స్ దాకా వచ్చామన్నమాట రెస్టారెంట్కి. అందరం కలిసి ఆర్డర్ చేసుకొని బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఆర్డర్ చేసుకుని తినేసాము. తినేసి ఇంకా చార్మినార్కి బయలుదేరేసాం. చార్మినార్ బయలుదేరేసరికి మేము 5 అయినట్టుంది మేము రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసరికి. ఇంక అప్పుడు చార్మినార్కి వెళ్దామని బయలుదేరితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. అంటే న్యూ ఇయర్ ఫస్ట్ కదా, చాలామంది వస్తుంటారు, ట్రాఫిక్ చాలా ఉంది. అలాగైతే మేము చార్మినార్ దగ్గరికి వెళ్ళేసాము. అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము అందరం కలిసి. మేము చార్మినార్ దగ్గరికి వెళ్ళేలోగా 5:30 అయింది. 5:30కే క్లోజ్ అనమాట. మేము లోపలికి వెళ్ళనివ్వలేదు మమ్మల్ని, గేట్లు మూసేశారు. ఇంక చేసేది ఏముంది, ఇంకా చార్మినార్ దగ్గర కొంచెం షాపింగ్ చేసేసాము. షాపింగ్ చేసేసేసరికి 6:30 అయింది. అప్పుడు లైట్స్ ఆన్ చేశారు. అసలు చార్మినార్ చూడడానికి ఎంత బాగుందో, నేను ఫస్ట్ టైం చార్మినార్ చూడడం. అందరం ఇంక షాపింగ్ చేసేసి ఇంటికి బయలుదేరాం అనమాట. హలో చెప్పు, హాయ్. ఈరోజు మేము చార్మినార్ దగ్గరికి వెళ్ళాం. న్యూ ఇయర్ ఫస్ట్ కదా, అందుకని అవుట్ దగ్గరికి వెళ్ళాం అనమాట. అక్కడ తస్మి కొంచెం చార్మినార్ దగ్గర కొంచెం షాపింగ్ చేసాం అనమాట. ఏమేమి చేస్తానో చూపిస్తాను. ఈరోజు షాపింగ్కి వెళ్ళాము. అక్కడ తస్మిన్ కోసం వాచ్ తీసుకున్నాను. ఈ వాచ్ ఎందుకు తీసుకున్నానంటే తస్మిన్ ఆ చుట్టూ ఎక్కడికి వెళ్ళినా వాచ్లే కనిపిస్తుంది. తస్మిన్ మాత్రం ఆ వాచ్ కనిపించినప్పుడల్లా ఏడుస్తూ నాకు వాచ్ కావాలని అంటే చూపిస్తూ ఉంది. ఆ వాచ్లో వెళ్ళాలని దిగుతూ ఉంది. అందుకని ఈ వాచ్ కొన్నాము. ఈ వాచ్కి లైట్స్ కూడా వస్తాయి. ఇలా ఓపెన్ చేస్తే అదో సాంగ్ లైట్స్ వస్తాయి. తస్మిన్ ఇది ఇంటికి వచ్చి పెట్టగానే మురిసిపోయిందో, బాగా నవ్వుతూ ఆడుకుంటూ ఉంది వాచ్. తనకి బాగా నచ్చింది అనమాట ఈ వాచ్. తర్వాత నేను కూడా ఒక వాచ్ కొనుక్కున్నాను. నా వాచ్ బ్లాక్, చూడగానే ఇది నాకు మా హస్బెండ్కి నచ్చింది. బ్లాక్ కలర్ బాగుంటుందని నేను తీసుకున్నాను నా వాచ్. తర్వాత బ్యాంగిల్స్ ఈ 2 బ్యాంగిల్స్ బాగున్నాయి కదా, ఇవి కూడా తీసుకున్నాను. ఇవి అరౌండ్ 150-200 పడ్డవి. మళ్ళీ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ 2 సెట్స్. ఇది ఒక సెట్ తస్మిన్ దగ్గర ఉంది కదా, ఇది ఒక సెట్. ఈ 2 సెట్స్ కలిపి 300 పడ్డాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి. ఏదైనా పార్టీ వేర్కి వెళ్ళడానికి వేసుకోవడానికి బాగుంటాయి క్యాజువల్గా. ఇది కూడా తస్మిన్ అడిగితే కొనిపించాము. దీనికి కూడా లైట్స్ వస్తాయి అన్నమాట. ఇవి ఇక్కడ ఇవి కూడా లైట్స్ వస్తాయి. ఇగో ఇలా పెట్టుకోవాలి. ఇది తస్మిన్కి బాగుంది కదా, క్యూట్గా ఉంది. నెక్స్ట్ తస్మిన్కి ఇల్లు. ఈ తస్మిన్ ఇంట్లో ఉంటే చైర్లు నడపడం, ఆ బకెట్లు నడపడం ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని తస్మిన్ కోసం నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి 120 చెప్పాడు, 100కి ఇచ్చాడు అనమాట. బాగుంది ఇది కూడా. తస్మిన్ వచ్చి రాగానే దీంతో బాగా ఆడుకుంది, ఎంజాయ్ చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్ ఎందుకు కొన్నానంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు తస్మిన్కి డైపర్స్, తస్మిన్కి ఏదైనా ఒక జత బట్టలు పడతాయని ఇది పెట్టుకున్నాను అన్నమాట. ఇది కొనుక్కున్నాను. నెక్స్ట్ డ్రెస్ కొన్నాను. అక్కడ వెళ్ళగానే ఈ డ్రెస్ చూస్తే ఎందుకో కొనాలనిపించింది, నచ్చింది, అందుకని తీసుకున్నాను. ఇది మా వారికి కూడా నచ్చింది, అందుకని తీసుకున్నాను. ఇది సెట్ అన్నమాట. అంటే 3 పీసెస్ వస్తాయి. అది టాప్, ఇదేమో ప్యాంటు, చున్నీ, దాని మీద చున్నీ వస్తుంది అది. తర్వాత ఇక్కడ చెప్పులు, డైలీ వేర్గానే ఒక చెప్పులు తీసుకున్నాను. తస్మిన్కి ఇవి కూడా చార్మినార్ దగ్గర తీసుకున్నాయి, కాకపోతే ఇప్పుడు తీసుకోలేదు. ఇంతకుముందు మా అన్నయ్య వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట. ఇవి కూడా చార్మినార్ దగ్గర షాపింగే. ఇది తస్మిన్తో నాది ఈరోజు షాపింగ్, చార్మినార్ షాపింగ్. బాయ్.
ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.